దివ్య ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే నమస్తే అండి. ఆత్మ ప్రణామాలు త్రిపురమ్మ. నమస్తే అండి. ఆత్మ ప్రణామాలు. సంధ్య గారు, మీరు మళ్ళీ కెమెరా కూడా మళ్ళీ నిన్నట్లానే ఉంది. మీరు దాన్ని స్ట్రైట్ గా పెట్టగలుగుతారా? ఇప్పుడు మంచిగానే దీపం మీరు కనిపిస్తున్నారు, కానీ మీ కెమెరా నిన్నట్లానే వచ్చింది. రైట్ సైడ్ తిప్పండి కెమెరా. హైట్ పెట్టాలా? అవునా? అంటే బాగుందా లేదా? అద్భుతంగా ఉంది అక్కడ మీ దగ్గర. ఓకే. నేను స్క్రీన్ షాట్ తీస్తాను, పంపిస్తాను. మీరేంటో రోజు రోజుకి మిరాకిల్స్ చేస్తున్నారు జితేంద్ర గారు. లేదు సార్, ఏదో అంత గురువు గారు దయ. కొంచెం భయపెట్టండి వేదవతి గారు. ఓకే. పర్ఫెక్ట్, బాగుంది. సెట్ అయ్యింది, సెట్ అయ్యింది. శివేశ్వర యువ గారు కొంచెం పైకి పెట్టుకుంటే బాగుంటుంది మీ దీపం. చూడండి, అవకాశం ఉంది. ఒక్క పైకి పెట్టు. చరా ప్రసాద్ గారు, నమస్తే అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే విజయ్, ఆత్మ ప్రణామాలు. నమస్తే అమ్మా. నమస్తే సునీతమ్మ. ఆత్మస్వరూపులందరికీ కృతజ్ఞతలు. వచ్చారా ఆవిడ? నమస్తే త్రిపురమ్మ. నేనమ్మా ఎలా జరుగుతుంది కాశీయాత్ర? మెసేజ్ చేద్దాం అనుకున్నా. అవునా, బాగా జరుగుతుంది విజయ్, అంతా బాగానే ఉంది. బాగానే చదువుతుంది. గంగ స్నానాలు, రోజుకు ఒక టెంపుల్కి వెళ్తాం. సో ఎంత ఏం చూసినా సరే మళ్ళా అప్పుడప్పుడు ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది కదా. ఇల్లు గుర్తుకొస్తుంది, సత్యము గుర్తుకొస్తుంది, సత్యం కూడా గుర్తుకొస్తుంది. అదే అనబోతున్నా ఇప్పుడే. దాంట్లో ఇప్పటికైనా మళ్ళీ అక్కడికి వెళ్ళాలని మనం ఎలా అనుకుంటామో, వెళ్తాం కదా అని ఒక భరోసా ఉంటుందో, మనం ప్రయాణంలో ఎప్పటికైనా మూలాన్ని చేరాలనేది కూడా మనకి అలవాటు చేసుకోవాలి అనేసి అనిపించింది నాకు. ఇది మన ఈ ప్రయాణంలో మనం అది కదా తెలుసుకోవాల్సిందే, మనం ఎందుకు ఆ ప్రయత్నం చెయ్యము అని అనిపించింది. తిరుగుతున్నదంతా నాతో నేను అని కూడా అనిపిస్తూ ఉంటుంది. శరీరానికి వేరే ప్రపంచం, ఇది ఒక వేరే ప్రపంచం లాగా ఉంటుంది కంప్లీట్ గా. సోషల్ లైఫ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ లైఫ్. అది చాలా స్పిరిచువల్ సిటీ. లేదు, కాశీ యాత్ర మాత్రం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే బయటికి మనం ఎక్కడైనా తిరగడానికి వెళ్తానికి చూడడానికి ఏదైనా ప్లేస్, ఆ ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాం. ఇంటి దగ్గర ఉన్నా నేను చూడగలను కదా, ఇప్పుడు దూరం ఇంటికి వచ్చాను అది అనిపిస్తాం. అర్థమైంది నాకు కూడా. ఆ ఇంటి దగ్గర మనం ధ్యానం చేసుకునే, సాధన చేసుకునే ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో అది చాలు కదా. అంటే ఆ 3 అడుగులు, ఆ 6 అడుగులు సరిపోతుంది కదా. ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు, ఏదో తెలుసుకోవాలని ఆరాటం అవసరం లేదు. ఇవన్నీ బాగా తెలుస్తాయి.
మీరు కంప్లీట్ గా మెసేజ్ పెట్టారా? పెట్టాను. అరుణాచలము మంత్లీ ఒకసారి 2 months 3 months ఇలా వెళ్ళేవాళ్ళు. కంప్లీట్ గా క్లోజ్. లేకపోతే అదొక పిచ్చిలా ఉండేది. అంటే చెప్పుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రజలు వాళ్ళ జీవన విధానంలో భగవంతుడిని కలిపేసుకుంటారు, వేరేగా చూడరు. సో అది బాగా ఆ పాయింట్ బాగా నచ్చింది అనమాట. ఎవరు గొడవలు పట్టాలు అట్లా ఏముండదు, అందరూ కొంచెం మర్యాదగా ప్రేమగా సహాయం చేస్తూ అలా ఉంటారు. చాలా గొప్ప ప్లేస్ అది. మీరు దీక్షలో ఉన్నారా అండి? లేదమ్మా. దీక్ష లేదు, దీక్ష అయిపోయింది. దీక్ష లేదు, నార్మల్ గానే వెళ్ళారు కాశీ చోట. ప్రసాద్ గారు, మన సార్ ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఒకసారి చూడండి. గురుగారు వస్తున్నారు. ఇచ్చేసారు. నా దీపం కరెక్ట్ గానే ఉందా సార్? బాగుందిమా, బాగుంది. ఓకే, బాగుంది సంధ్య గారు, ఇవాళ సెట్ చక్కగా అయింది. పెట్టు. థ్యాంక్ యూ. ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా? కొత్త వాళ్ళు ఎవరు లేరు. సార్ నేనున్నాను. ఉన్నారా? మీకు తెలుసా ఆ. ప్రొఫెసర్? ప్రొఫెసర్ అంటే గురువు 2 days నమస్కారం. గురువుగారు నమస్తే. నమస్తే. నమస్తే, వినిపిస్తుందా? చూపిస్తుంది గురుగారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, నమస్తే. నమస్తే గురూజీ. గురుజీ నమస్తే. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా, నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, నమస్తే. దివ్యాత్మ స్వరూపులందరికీ కృతజ్ఞతలు. గురుగారు, ఆ, మనకి శివేశ్వరి గారు నిన్న జాయిన్ అయ్యారండి. వేదాంతి గారు ఇప్పుడు జాయిన్ అయ్యారంట ఈరోజు. వేదవతి సార్. సార్ వేదవతి. వేదవతి గారు. వేదవతి ఎక్కడ? ఆ, చెప్పండి అమ్మా. ఈరోజు అది 2 days అవుతుంది. ఈరోజు దీక్ష జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఎక్కడ? మాది నిజామాబాద్ గురువు గారు. ఆ, నిజమా? మీరేనా దీక్ష కావాలని? నిన్న కాల్ చేశాను గురువు గారు. ఎట్లా దీక్ష నిదానంగా తీసుకుంటారా? గురువు గారు దీక్ష తీసుకుంటారా? కొంచెం టైం తీసుకుందాం. తీసుకోవాలని ప్రిపేర్ గురువు గారు. అంటే ఈ దీక్ష ఇవంతా కొంచెం క్రమశిక్షణగా చేయాలి, మధ్యలో ఆపకూడదు. ఒక 3.5 సంవత్సరం బైండ్ అయిపోవాలి పూర్తిగా. ఒక 6-10 రోజులు చేసి చూడండి. టచ్లోనే ఉంటారు కాబట్టి మీకు ఓకే అనుకుంటే అప్పుడు ఇద్దాం, లేదు స్థిరంగా ఉన్నారంటే ఇద్దాం. సరే. ఏం చేద్దాం? సరే. మీరు ఇట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు 21 days 41 days వరకు అనుకుంటా కదా గురువు గారు దీక్ష? అవును, ఫస్ట్ 21 days ఆ ప్రాసెస్ అంతా మీకు PDF లో ఉన్నట్టు చేయాలి. అవునవును. ఎందుకంటే గురు పరంపర అంతా ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా స్థిరమవ్వాలి. చూడండి, ఒక వారం తర్వాత సరే సరే గురువు గారు. మీరు ఎలా మీరు డైలీ వస్తుందండి. రేపు సండే క్లాస్ ఉంటుంది కదా, అప్పుడు రండి, దాని గురించి చెప్తాను. అప్పుడు మీకు ఓకే అంటే సరే గురువు గారు. అంటే రెండింటికి ఒకటే లేదు, ప్రాసెస్ అంతా ఒకటే, సేమ్ చేసుకోవడానికి. ధ్యానానికి దీక్ష సంబంధం లేదు. ఓకే గురువు గారు. సరే.
ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివేశ్వరయ్య గారు ఒకసారి గురుగారితో మాట్లాడుతున్నారు. గురువు గారు నమస్తే. నమస్కారం. నమస్తే. యోగి గారు ఎక్కడ? అవును, మార్కాపురం దగ్గర మార్కర్. గురువు గారు. ఆ. ఏ సాధన చేశారు మీరు? నేను శివకుండలిని సాధన చేశాను. జీవేశ్వర యోగి గారు. శివకుండ. ఆ. అవన్నీ ఆపేసేయండి. అవన్నీ ఆపేశాను గురువు గారు. ఆపేసి ప్రజెంట్ కుంభకం ఒక్కటి చేయండి. ఓకే, సరే ఇంకా గురువు మీరు గారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇది 2 years నుంచి గురువు గారు. అవునా? 2 సంవత్సరాలు. బ్రహ్మచర్యమా? మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది గురువు గారు. ఓకే. మరి అంటే డ్రెస్ వేసుకోవాలనుకున్నారు? అంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఫ్యామిలీ దూరంగా ఉంది. అందుకు ఇంకా పూర్తిగా దీంట్లోకి దిగేశాను. అటు ఇటు అంటే మ్యారేజ్ చేసుకున్నాక బ్రహ్మచర్యం? అవును గురుగారు. 3 పిల్లలు. అవునా? గురువు గారు. ఏంటి మొత్తానికి జీవితం లక్ష్యం ఏంటి? సాధన చేసుకోవడమే గురువు గారు. ఆ, ఐక్యం కావాలనే నా కోరిక. చాలా సంతోషం. సరే అంటే ప్రశాంతంగా ఉండండి. చక్కగా చేస్తా ఉండండి. ఏదైనా డౌట్ అయితే నాకు మెసేజ్ మీరే నా మెసేజ్ పెట్టింది మొన్న. అవునవును గురువు గారు. ఓకే ఓకే, వెరీ గుడ్. చక్కగా. సరే గురువు. ఓకే, స్టార్ట్ చేద్దాము. 3 గురుగారు. దివ్యాత్మ స్వరూపులందరికీ కృతజ్ఞత. అందరు ధైర్యంగా చక్కగా ఉండండి. స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ గారు కూడా వచ్చినట్టున్నారే. వెరీ గుడ్. కానీ సార్ పర్వాలేదు. ఇప్పుడు తల్లి అందరూ వచ్చారు. సరే స్టార్ట్ చేద్దాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లోక సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్ శుభం భయాత్ శుభం భయాత్ శుభం భయాత్ శుభం భయాత్. సునీతారెడ్డి గారు. సునీతారెడ్డి గారు. గురువు గారు. మీ మావయ్య గారి పేరేంటి? మా మామయ్య పేరా గురుగారు? అవును. మోహన్ రెడ్డి అండి. మోహన్ రెడ్డి అంటే మా వారి తండ్రి గారే కదా గురుగారు మీరు అడిగేది? అవును. మోహన్ రెడ్డి అండి. సరే సరే చేయండి.
నమస్తే గురుజీ.